హాయ్ అండి. ఈరోజు రెసిపీ కొబ్బరి కర్రీ అండి. కొబ్బరి కర్రీకి కావలసినవి నేను తీసుకున్నవి ఒక హాఫ్ ముక్క కొబ్బరి, 3 ఉల్లిగడ్డలు, కరివేపాకు, 3 లవంగాలు, కొత్తిమీర, ఒక చిన్న అల్లం ముక్క, 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక 4 పచ్చిమిర్చిలండి. స్టవ్ పై కడాయి అయినా గిన్నె అయినా పెట్టేసుకొని ఒక 4 స్పూను ఆయిల్ వేసేయాలి. ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి, సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి. నూనె వేడెక్కినాక పోపు దినుసులు వేసేయాలి. కరివేపాకు వేసేయాలి, పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అల్లము ఎల్లిపాయలు దంచేసుకొని పోపులో వేసేయాలి. ఎల్లిపాయ పేస్ట్ ఉన్నా కానీ, అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేయండి. ఫ్రై అవుతుంది చూడండి. ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేయాలి, పోపులో వేసేయాలి. కొంచెం సాల్ట్ వేసేయాలి. సాల్ట్ వేసేసి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ చక్కగా ఏగాలి. ఎగ్ ఫ్రైకి ఎలా చేస్తామో అలా కావాలండి. మూత పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు చిన్నగా మిక్సీ జార్కి ఎలా వేస్తామో చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేయాలి. లవంగాలు కూడా మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసేయాలి. కొబ్బరి లవంగాలు కలిపి పట్టేసేయాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయినాక ఈ మిక్సీ పట్టినది ఇందులో వేసేయాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరక ఉండాలి. కొబ్బరి బాగుంటుందండి ఈ కర్రీ. చూడండి అయిపోయింది. నీరు లేకుండా ఉంచాలి, దగ్గరికి రావాలి. కర్రీ ఫ్రై కావాలి. కొత్తిమీర వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి కర్రీ రెడీ. సూపర్ ఉంటుందండి కొబ్బరి కర్రీ. సూపర్ అండి. చూడండి రెడీ అయిపోయింది కర్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. చూడండి కొబ్బరి కర్రీ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కొబ్బరి తినాలి. థ్యాంక్ యూ.